హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఒక ఉపాధ్యాయురాలు. 35 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవి విరమణ స్వచ్ఛందంగా తీసుకొని ఉన్నాను. అయితే అప్పటి నుండి కాలక్షేపానికో, విజ్ఞానం పొందుదామనో, ప్రపంచంలోని వార్తలను తెలుసుకుందామనే ఆలోచనతోటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోలను చూస్తూ ఉన్నాను. ఇలా నేను ఒక్కదాన్నే కాదు, నాలాగా పదవి విరమణ తీసుకున్న వారు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, బాలబాలికలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఏ రంగంలో ఉన్నవారైనా వారికి పనికొచ్చే అంశాలు ఏమైనా కనిపిస్తాయేమని చూస్తూ ఉంటాం. చూసినప్పుడు వాటితో కంటే వాటి క్రిందనో, ఆ వీడియోల కంటే పైనో మంచి హెడ్డింగ్స్తో ఉన్నటువంటి ఆకర్షించేటువంటి వీడియోలు కొన్ని కనపడతాయి. మెల్లిగా దానికి మనం ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాం. అయితే వాటిని చూడడం వల్ల ఆ వీడియోల్లో ఉన్నటువంటి కంటెంట్ అంటే ఎన్నో వివాదాస్పదమైనటువంటి, నేరపూరితమైనటువంటి, మన మనసును కల్లోలపరిచే వీడియోలను వద్దనుకుంటూనే చూస్తున్నాం. వాటి వల్ల మన ఆలోచన, జ్ఞాపక శక్తి తగ్గుతోందేమో అనిపిస్తుంది. నిద్రలేని పరిస్థితులు, కొన్ని మనసు మీద అదే పనిగా ముద్రపడి తరచుగా ఆలోచనలోకి రావడం, అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందేమో, భయాందోళనకు లోను కావడం జరుగుతుంది. అలాంటివి చూడడం కంటే ఏదైనా సమాజానికి పనికి వచ్చే అంశాలని వీడియోలుగా చేసి సమస్యలతో పాటుగా పరిష్కార మార్గాలు కూడా చూపించవచ్చు అని అనిపించింది. అలాంటి కొన్ని అంశాలను సృష్టించాలని భావించాను. అందుకు మీరు తగిన సహకారాన్ని, విలువైన సూచనలను కామెంట్ బాక్స్లో ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ముందుగా చర్చించాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, మనం నిత్య జీవితంలో కొన్ని విలువైన వాక్యాలను తరచుగా అనుకుంటాం. వాటిలో మొదటిది నేటి బాలలే రేపటి పౌరులు. ఇది నా చిన్నప్పటి నుండి ప్రతి టీచర్స్ డే రోజు, బాలల దినోత్సవం రోజు, పాఠశాలలో జరిగే ప్రతి ప్రోగ్రాంలోనూ వినేటువంటి మాట. కానీ నిజంగా మనం చిన్నారులకు సమాజంలో అంతగా ప్రాముఖ్యత ఇస్తున్నామా? వారికి ఉన్న ఇబ్బందులు, బాధలు గురించి పట్టించుకుంటున్నామా అనేది నా మదిలో రేగినటువంటి ప్రశ్న. సమాజం అనే పదంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వము, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. అనేక పథకాలను ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంటున్నామా? అవి సరిగా అమలవుతున్నాయా? తల్లిదండ్రులు భోజనం పెట్టి వాళ్ళకు కావాల్సిన బొమ్మలు కొనిచ్చి పాఠశాలలో ఫీజు కట్టి మా బాధ్యత ఇంతే కదా అని అనుకుంటున్నారా? ఉపాధ్యాయులు చదువు చెబుతున్నాం, వారిని పై తరగతులకు పంపుతున్నాం కదా అని భావిస్తున్నారా? చిన్నారులకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఇంతకన్నా, అవన్నీ అడ్రస్ చేస్తూనే ఉన్నాం కదా అని భావిస్తున్నామా అని ఆలోచిస్తుంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో చిన్నారులు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని మనం చర్చించవచ్చేమో అనిపించింది. అయితే ప్రాబ్లమ్స్ను గుర్తించి వాటిని మాత్రమే ఎలివేట్ చేయడమే కాకుండా వాటికి సొల్యూషన్స్ను మనకు తెలిసినంత వరకు తెలియపరిచే బాధ్యత కూడా ఉందేమో అనిపించింది. కావున నేను కొన్ని బాలలకు సంబంధించిన కొన్ని సమస్యలను, నాకు వాటికి గల కారణాలను, నాకు తెలిసినటువంటి పరిష్కారాలను, ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని చర్యలను తెలియపరచాలని అనిపించింది. దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళల్లో కూడా, తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైనటువంటి పిల్లల్ని రక్షించుకోవాలనేటువంటి చైతన్యం పెరుగుతుందేమో, మనం చూస్తున్నటువంటి అనేక ఘోరాలు, నేరాలకు ఆనకట్టబడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోను చేస్తున్నాను. మీరు నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ
మీరు ఇవ్వాలనుకున్నటువంటి, ఒకవేళ నేను చేసినటువంటి వీడియోలో ఏమైనా తప్పిదాలు కానీ ఉన్నా, లేదంటే మీరు ఇంకా కొన్ని సూచనలు చేయాలన్నా కామెంట్ రూపంలో తెలియపరచగలరని భావిస్తున్నాను. వీటిలో కొన్ని చూసుకున్నట్టయితే బాలల పోషకాహార లోపము, బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ ట్రాఫికింగ్, డొమెస్టిక్ వైలెన్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ని పిల్లలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిని అడ్రస్ చేద్దామా అని అనిపించింది. నా యొక్క చిన్న ప్రయత్నాన్ని అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క సమస్యను తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి కారణాలు, పరిష్కారాలు, ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ, పథకాలు కానీ, చట్టాలు కానీ, వీటన్నిటి గురించి చర్చిద్దామని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం ఇవ్వగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.